అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలోని రావలమ్మపాలెంలో శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి వేడుకలు శనివారం కన్నుల పండుగగా జరిగాయి. ఆ గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ సహకారంతో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ ఎండి చొక్కాకుల వెంకట్రావు, లక్ష్మీ దంపతులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలకు కోలాటాలు నిర్వహించి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను చొక్కాకుల వెంకట్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామంలో 2008లో ఆవిష్కరించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి జయంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు అంతకాపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు పుష్కలంగా లభిస్తున్నాయని, వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతులకు పాడి పంటలు సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త తవ్వవానిపాలెంకి చెందిన బోకం శ్రీనివాస్, సబ్బవరం ఎంపీపీ బోకం నాయుడు, సూర్యకుమారి, రామునాయుడు, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు, జిల్లా వీఆర్ఓల సంఘ అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ్, రామకాసు, మాజీ సర్పంచ్ ఎస్ దేముడు, బాబు, గంప రమణ దేముడులు పాల్గొన్నారు. అదృష్టం మేము, ఎందుకంటే చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి మరి శనివారం రోజే పుట్టడం, తిథులు కూడా నప్పడం ఈరోజు మా పంతులు గారు చెప్పారు. ఇది చాలా కొన్న వేల సంవత్సరాలకి వచ్చినటువంటి పండగ. ఎందుకంటే శనివారం ఆయన పుట్టినరోజు, ఆ తిథిలో నప్పినటువంటి రోజు. కాబట్టి ఇప్పుడే మా పంతులు వారు చెప్పడం జరిగింది, మీరు చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇందాకే చెప్పాను, నిత్య చిరంజీవుడు. ఆయన ఈరోజు వరకు మరి బ్రతికే ఉండడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి అలాంటి చిరంజీవుడి తాలూకా పుట్టినరోజు వేడుకలను మా చేతుల మీదుగా, మా గ్రామ పెద్దల చేతుల మీదుగా, మా సర్పంచ్ గారి చేతుల మీదుగా ప్రతి ఏటా జరిపించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ, అంతేకాకుండా నిన్నటి వరకు చూసాం సుమారు 50 డిగ్రీల సెల్సియస్తో ఎండలు మరి మండుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా రాత్రే వర్షం కురిసి ఈరోజు కొంత చల్లదనాన్ని ఇవ్వడం మనందరం చూసాం. అందుకే నిత్య చిరంజీవుడు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. పగబంగ మండే ఎండల్ని పక్కన పెట్టి ఆ చిరంజీవుడు మాకు చల్లదనాన్ని ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ, మరి ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గ్రామ పెద్దలకు కానీ, మా గ్రామ ప్రజలకు కానీ మంచి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ